ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, భౌతికమైన ఏ వస్తువైనా శాశ్వతముగా ఈ ప్రపంచంలో నిలవవని తెలుసుకోవాలి. బంగారము, వెండి విలువైనవే కావచ్చు, కానీ అవి తుప్పు పట్టునని చెప్పుతూ ఉన్నాడు. అనగా వాటిని సరిగా కాపాడుకొనకపోయినట్లయితే వాటికి ఉన్న కాంతిని అవి పోగొట్టుకొనును. అలాగుననే మనకు ప్రభు ఇచ్చిన ధనమును ప్రభు కొరకు వినియోగించకపోతే అవి తుప్పు పట్టి వ్యర్థమవును. అలాగునే దేవుడు నీకు అనుగ్రహించిన వరములను అనగా పాటలు పాడుట, ఇతరుల కొరకు ప్రార్థన చేయుట, సాక్ష్యము చెప్పుట, సువార్త ప్రకటించుటకు ప్రభు కొరకు నీవు వాడకపోతే అవి పాడవును. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకములో ధనమును కూర్చుకొనక పరలోకములో ధనమును కూర్చుకున్నాడని ప్రభు సెలవిచ్చాడు. అయితే మానవుడు దేవుని మాట వినక పాప మార్గంలో ధన సంపాదనయే ధ్యేయముగా పెట్టుకున్నాడు. అంతేగాక ఆ ధనాన్ని పాప మార్గంలో ఉపయోగించడం వలన ఆ పాపము మరీ ఎక్కువగును. బంగారము దైవత్వమును చూపిస్తూ ఉన్నది. దేవుని ప్రేమని ఎరిగిన మనము ఇతరులు దైవ స్వభావములో పాలువారగునట్లు మన యొక్క బంగారమును ఖర్చు పెట్టవలేను. వెండి విమోచనకు గుర్తుగా ఉన్నది. విమోచింపబడిన మనము ఇతరులు విమోచన కొరకు మన యొక్క వెండిని ఉపయోగించవలేను. ఎందుకంటే సమస్త సంపద దేవునిదే. ఆయన మహిమ కొరకు ఆయన సంపదపై మనలను గృహ నిర్వాహకులుగా నియమించాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనంలో, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకునని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన భాగ్యములను దేవుని కొరికే ఉపయోగించితే అప్పుడే అవి తుప్పు పట్టక పరలోకములో మనకు ధనమును చేకూర్చబడును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.